వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వీడియో పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం గురించి మన పునీతులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. అయితే పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని నుండి ప్రత్యేక వరాలను పొందుకోవాలి అంటే అది కేవలం పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారానే జరుగుతుందని, మరియు మనం నిండైన దీవెనలు కూడా పొందుకోవచ్చు అని మన పునీతులు చాలా సంవత్సరాల నుండే మనకు చెప్తూ ఉన్నారు. అయితే మానవుల హృదయ వాంఛలను తీర్చే అంతర్గత జీవితానికి జోజప్ప గారే అధిపతి అని కూడా మన పునీతులు చెప్తూ ఉన్నారు. పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని బలంగా ఆమోదించిన పునీతులెవరో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి పునీతురాలు కార్మెలైట్ సభ పాలక పునీతురాలైన పునీత అవిలాపురి తెరీసమ్మ గారు. అవిలాపురి తెరీసమ్మ గారు జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని గట్టిగా సమర్థించిన పునీతుల్లో మొట్టమొదటి పునీతులు. అవిలాపురి తెరీసమ్మ గారిని పునీత జోజప్ప గారి యొక్క అపోస్తలురాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే మన యొక్క అవసరాలను విశ్వాసముతో నిజాయితీగా జోజప్ప గారికి సమర్పించాలి అని చెప్తూ ఉన్నారు. తెరీసమ్మ గారి యొక్క ఆత్మకథలో ఇలా రాశారు: నేను జోజప్ప గారిని ఏది అడిగినా కూడా ఆయన ఇవ్వకుండా వదిలేసినట్లు నాకు అసలు గుర్తే లేదు. నేను అడిగిన ప్రతి దాన్ని జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో పొందుకున్నాను. అయితే ప్రార్థన ఎలా చేయాలో తెలియని వారికి, ప్రార్థన చేయడానికి మరొకరు తోడుంటే బాగుండు అనుకునే వారికి జోజప్ప గారే ఒక గురువుగా ఉండి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తారు అని కూడా తెరీసమ్మ గారు చెప్తూ ఉన్నారు. అయితే నేను పొందుకున్నటువంటి అనేక అద్భుతాలను ప్రతి ఒక్కరూ పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ విశ్వాసముతో జోజప్ప గారి దగ్గరికి వచ్చి జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని అడిగి ప్రతి ఒక్కరు కూడా మేలులు పొందుకొని అనుభవపూర్వకంగా ఆ అనుభూతిని అనుభవించాలి అని అవిలాపురి తెరీసమ్మ గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో అనేక అద్భుతాలు పొందుకోవచ్చు అని చెప్తున్న రెండవ పునీతరాలు పునీత పౌస్టీనమ్మ గారు. అయితే పౌస్టీనమ్మ గారు ప్రజలందరికీ చెప్పేది ఏంటి అంటే అందరూ నిరంతరము జోజప్ప గారి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేయాలి అని, దివ్య పఠనాలు చదవాలి అని, మనం చేసే పని నీతి నిజాయితీతో ఉంటే జోజప్ప గారి యొక్క ప్రత్యేక సహాయము రక్షణ మనకి అందుతుంది అని పౌస్టీనమ్మ గారు చెప్తూ ఉన్నారు. అలాగే పౌస్టీనమ్మ గారు చేసే పనులో జోజప్ప గారి యొక్క ప్రత్యేక సహాయాన్ని రక్షణని అందుకున్నారు అని కూడా తెలియచేస్తూ ఉన్నారు. అయితే పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం గురించి మాట్లాడే మూడవ పునీతులు పాద్రే పియో గారు. పాద్రే పియో గారు ప్రజలందరికీ ఇలా చెప్తూ ఉన్నారు: అత్యంత విశ్వాసముతో ప్రజలందరూ జోజప్ప గారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే నేను జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం అడిగినప్పుడల్లా అది వెంటనే పొందుకున్నాను. కాబట్టి మీరు కూడా జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా అద్భుతాలు పొందుకోవాలి అంటే వెంటనే విశ్వాసముతో జోజప్ప గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. జోజప్ప గారు క్రీస్తు ప్రభుని పెంచిన తండ్రి. వారి కుటుంబమైన పవిత్ర కుటుంబం కోసం నిరంతరం పనిచేశారు. వారిని పోషించారు, రక్షించారు. కాబట్టి మన కుటుంబాలు కూడా జోజప్ప గారిని పెద్దగా నియమించుకుంటే మన కుటుంబాలను ఆయన తప్పకుండా రక్షిస్తారు. జోజప్ప గారు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు. పరలోకములో గొప్ప స్థానాన్ని ఆయన పొందుకున్నారు. కాబట్టి జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని అడిగితే జోజప్ప గారు మనందరి కొరకు వారి యొక్క శక్తివంతమైన ప్రార్థన ద్వారా సహాయం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విశ్వాసముతో జోజప్ప గారి చెంతకు వెళ్ళండి అని పాద్రే పియో గారు చెప్తూ ఉన్నారు. అయితే పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం గురించి మాట్లాడే మరొక పునీతులు ఎవరు అంటే పునీత జోస్మరియా గారు. జోజప్ప గారి గురించి ఈ పునీతులు ఇలా చెప్తూ ఉన్నారు: పునీత జోజప్ప గారు అంతర్గత జీవితానికి అధిపతి. కాబట్టి మనందరం కూడా జోజప్ప గారి పట్ల నిరంతరము ఆప్యాయతతో కూడిన భక్తిని కలిగి ఉండాలి. అప్పుడే జోజప్ప గారు మనల్ని పట్టుకుంటారు. మన యొక్క విశ్వాసముతో కూడిన ప్రార్థనను ఆయన ఆలకించి మన ప్రార్థనలను క్రీస్తు ప్రభు చెంతకు చేరుస్తారు. మన యొక్క అవసరాలను తీరుస్తారు. కాబట్టి మనందరం కూడా ఆప్యాయతతో కూడిన భక్తిని కలిగి ఉండి జోజప్ప గారి దగ్గరికి వెళ్ళాలి అని జోస్మరియా గారు చెప్తూ ఉన్నారు. అలాగే పునీత జోజప్ప గారు అంతర్గత జీవితానికి నిశ్శబ్ద నమూనా అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. జోజప్ప గారు ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభుతో ప్రత్యక్షంగా సంభాషిస్తారు. కాబట్టి మన యొక్క అవసరాలను, మన కోరికలను, మన మనవులను కూడా జోజప్ప గారు క్రీస్తు ప్రభు చెంతకు తీసుకువెళతారు అని విశ్వాసముతో జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకోవాలి అని పునీత జోస్మరియా గారు చెప్తూ ఉన్నారు. జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం గురించి మాట్లాడే మరొక పునీతురాలు పునీత తెరీసమ్మ గారు.
వీరు చిన్నతనం నుండే ప్రతిరోజు జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఉండేవారు. ప్రత్యేకంగా జోజప్ప గారు కన్యకలకు తండ్రి మరియు సంరక్షకుడు కూడా. కాబట్టి జోజప్ప గారి యొక్క రక్షణను తెరీజమ్మ గారు కోరుకుంటూ ఉండేవారంట. జోజప్ప గారి పట్ల ఉన్న భక్తి వల్ల తెరీజమ్మ గారు ఘోర ప్రమాదం నుండి రక్షించబడ్డాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం మనకి తోడుగా ఉంటే మనం అనేక ప్రమాదాల నుండి మరణాల నుండి కూడా రక్షించబడతాము అని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనము. జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం గురించి మాట్లాడే మరొక పునీతులు ఎవరు అంటే పునీత అల్ఫోన్సిస్ లిగూరి గారు. వీరు ఏసేపు గారి గురించి ఏం చెప్తున్నారు అంటే, క్రీస్తు ప్రభు భూమిపైన ఉన్నప్పుడు జోజప్ప గారికి విధేయుడుగా జీవించారు. కాబట్టి ఇప్పుడు పరలోకములో క్రీస్తు ప్రభు జోజప్ప గారి మాట తప్పకుండా వింటారు. జోజప్ప గారు ఏది అడిగినా కూడా క్రీస్తు ప్రభు నిరాకరించరు అని అల్ఫోన్సిస్ లిగూరి గారు గట్టిగా చెప్తూ ఉన్నారు. అయితే సంతోషకరమైన మరణాన్ని పొందాలి అంటే ప్రత్యేకంగా జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం అవసరము అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మరణ సమయంలో జోజప్ప గారు మనకి తోడుగా ఉంటారని, దెయ్యాలు కూడా జోజప్ప గారికి భయపడి పారిపోతాయి అని అల్ఫోన్సిస్ లిగూరి గారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం గురించి పునీత థామస్ అక్వినిస్ గారు ఇలా అంటూ ఉన్నారు. ఒక్కొక్క పునీతుడికి ఒక్కొక్క వరం ఉంటుంది, కానీ పునీత జోజప్ప గారికి మాత్రం అన్ని వరాలు కలిసి ఉన్నాయి. మనం ఏ సమస్యతో జోజప్ప గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సమస్య ఇట్టే తీరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేగంగా జోజప్ప గారి దగ్గరికి వెళ్ళండి. అది కూడా భయభక్తులతో మంచి మనసుతో విశ్వాసముతో వెళ్ళండి. మీరు ఏ సమస్యను తీసుకొని వెళ్ళినా ఆ సమస్య ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జోజప్ప గారి దగ్గరికి వెళ్ళి జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకోండి అని పునీత థామస్ అక్వినిస్ గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా విశ్వాసముతో జోజప్ప గారి చెంతకు వెళదాం. మన సమస్యలన్నిటినీ జోజప్ప గారికి సమర్పిద్దాం. మన యొక్క మనవులను జోజప్ప గారు తప్పకుండా క్రీస్తు ప్రభు చెంతకు చేరుస్తారు. ఈ భూలోకంలో క్రీస్తు ప్రభుని పెంచిన తండ్రి కాబట్టి పరలోకములో జోజప్ప గారి మాట క్రీస్తు ప్రభు తప్పకుండా వింటారు. మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే విశ్వాసముతో జోజప్ప గారి చెంతకు వెళ్ళి జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం.